జస్ట్ మినిట్, ఇక్కడే ఉండు. ప్రియా ప్రాబ్లంలో పడేలా ఉంది. తనకి ఏదన్నా అయితే అందుకు మనమే బాధ్యులు మొత్తం. Hey, just for you. హే, ఎందుకు? Just keep. One second. హలో హలో ప్రియా, ఏంటో చెప్పు. ఆ రిషి నమ్మొద్దు, నేను చెడగొట్టాను తీసుకెళ్ళాడు. ఏమంటున్నావు? అవును ప్రియా, నిజమే చెప్తున్నావా? ముందు వాడి దగ్గర నుంచి వచ్చాయి. అయితే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఎక్కడ నువ్వు ఇప్పుడు? ఇండియాలో విజయవాడ పక్కనున్న మంగళగిరిలో. అనవసరంగా ఒకళ్ళ మీద నిందలు వేయడం మాని. ఆనంద్, ఏమైంది? తను నన్ను నమ్మలేదు సార్. ఏదో జరిగిన తర్వాతే నమ్మేలా ఉంది. ఎవరు ప్రియా ఫోన్ చేసింది? ఇంకెవరు? ఆనందే. ఏమన్నాడు ప్రియా? నువ్వేదో చేద్దామని రూమ్ కి తీసుకెళ్తున్నాట. ప్రియా, ఆనంద్ చెప్పినట్టుగా నేను నీకేదైనా చెడు తల పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? నీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. అది కుదరకు నుండి ఏమైనా చేస్తే లండన్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఏంటంత అమాయకంగా అడుగుతున్నావు? నేను నమ్మకపోతే నీతో వస్తానా? అసలు నేను ఎలాంటి వాడినో నీకేమైనా తెలుసా? నువ్వు ప్లే బాయ్ అని తెలుసు, అందుకే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ మీద నమ్మకం లేదు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు, కానీ ఒక విషయం తెలుసు, నీ అమ్మగారు లేరు కదా. మనం చేసిన తప్పు వల్ల ప్రియా ఋషి వల్ల పడుతుందేమోనని భయంగా ఉంది. లేదు, ప్రియాకి ఏ ప్రాబ్లం రాకూడదు. లేదు, నాకు చాలా భయంగా ఉంది. మనం ఆ తప్పు చేసి వాళ్ళిద్దరు సంతోషాన్ని చెడగొట్టావు. అసలు ఊరికి ఎందుకు వచ్చా? ప్లీజ్ ప్లీజ్, అది ఈగో. నాకెందుకంత ఈగో? నేను చెప్పేది కొంచెం వింటావా? కావాలంటే మన ఇద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ. క్షమాపణ? వాళ్ళు మనల్ని క్షమిస్తారా? మనం తప్పు చేసాం. నిజంగా అలా చేసి ఉండకూడదు. వాళ్ళు తప్పకుండా మనం అలా చేసి ఉండకూడదు. they will forgive us. Thanks, Priya. It's okay. Bye. ఆగాగు, దీన్ని తీసుకో. Thank you so much. Okay. Take care. మహాగణపతిం మనసా స్మరామి. ఇన్ని సంవత్సరాలుగా లండన్లో ఉన్నా ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. దానికి కారణం నువ్వే. మన ప్రియకు నిజం చెప్పేద్దాం. ప్రియా, మా ఇల్లు ఈ పక్కనే ఉంది. నీకు అబ్జెక్షన్ లేకపోతే వెళ్దామా? ఓకే. ఆనంద్ చెప్పాను. లవ్ అని ద్వేషించిన వాళ్ళు లవ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నారా? నేను నిజంగా ఆశపడ్డది ఇదే. కంగ్రాట్స్. నేను మీ ఇద్దరిని చూసి సంతోషపడ్డాను. అనుబంధం, ప్రేమ లేని జీవితం నరకం సార్. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు. పెళ్లి చేసుకోండి.
ఒక చిన్న పిల్లాడు చెప్తున్నాడు అనుకోకండి. బాయ్. చెప్పేద్దామా? వద్దు, చెప్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. మన మీద చాలా గౌరవం పెంచుకున్నారు. అనే ఇవాళ మనందరం ఇండియాకి వెళ్ళబోతున్నాం, తెలుసు కదా? అయితే ఇప్పుడు ఏమంటా? నువ్వు ఇండియాకి రాగానే ఆ. నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటా హెల్ప్? మా ఊరు కామారెడ్డిలో ఆ. నువ్వు ఒకసారి అడుగు పెట్టాలన్నా. నీకు అంత కోరిక కలిగింది ఏంట్రా? చెప్తాను. నువ్వు మా ఊరికి వచ్చిన రోజున టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఆ. ఊరందరినీ పిలుచుకొస్తాను. పోస్టర్లు అతికిస్తాను, కటౌట్ పెడతాను, ఆ. స్టేజ్ ఏర్పాటు చేస్తాను. ఆ. ఇవన్నీ ఎందుకు, నిన్ను పెట్టి ఒక పెద్ద షో చేస్తాను. రే, షో షో చేయడానికి నా దగ్గరే ఉందిరా. ఎందుకు లేదన్నా, నీకే తెలియని ఒక గొప్ప పవర్ నీలో ఉందన్నా. నాలోనా? ఆ. ఏంట్రా పవర్? అదేంటంటే మా ఊరి మీదుగా ఓ ఎక్స్ప్రెస్ వెళ్తుందన్న. సరే అది మా ఊర్లో ఆగదన్నా. సరే. నువ్వు ఆ. ఒంటి చేత్తో దాన్ని ఆపాలన్నా. అది లెఫ్ట్ హ్యాండ్ తో ఊరంతా చూసి నా కలెక్షన్ పెరగాలన్నా. పల్నాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ ఆపాడు కదా అని నేనేదో బిల్డప్ కోసం చెప్పుకుంటుంటుంటే ఈ బెల్లం కొండనే చంపేయాలనుకుంటున్నావా? ఫ్లైట్ పైకి లేక నేను కిందకు తోసేస్తా. నమస్కారం. రేపు మనం అంతా ఇండియాకి వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఇక్కడికి వచ్చి 2 ముక్కల్లో చెబితే చాలా సంతోషిస్తాను. కన్నుల్లో కలవరమా, ఎదలోనే స్వయంవరమా, మనసే పాటై పలికినది, వయసే అలగా ఎగసినది. లవ్వే కాదా ఇది, లవ్వే కాదా? అమ్మా నాన్న స్నేహితులంటే అసలే పడదంట. నిన్న లేదు మొన్న లేదు ఏంటో ఈ వింత. సూర్యుడు ఏడి కనరాడే, చంద్రుడు కూడా పగవాడే. లవ్వే కాదా, లవ్వే కాదా, లవ్వే కాదా? ఎవరినడగను నేనెవరినడగను, లవ్వా కాదా ఎవరినడగను. ప్రియా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని చివరి రోజు మాట్లాడుకుందాం అనుకున్నావు. నీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఏం చెప్పదలుచుకున్నా రేపు అదే చోటికి వస్తావని నమ్ముతున్నాను. వస్తావా? రావాలి. ఈ టూర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నిజమైన ప్రేమ అంటే ఏంటని. అది ఆనంద్ ప్రియ విషయంలో. నేను కూడా మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక పెళ్లి చేసుకుందాం. ప్రియా, ఆనంద్ ఏ తప్పు చేయలేదు. మేమే మీ ఇద్దరిని విడదీశాం. మీ ఇద్దరి దగ్గర ఓడిపోకూడదని మేము ఈ ద్రోహం చేశాం. ప్రియా, రిషి నీ మనసు చెడగొట్టడానికి అతను చేసిన తప్పులన్నీ ఆనంద్ మీద నెట్టేశాడు. నువ్వు ఆనంద్ ఒకటవ్వాలి, సంతోషంగా ఉండాలి. ప్రియా, ఇక్కడ జరిగిన అన్ని విషయాలు దయచేసి మర్చిపో. వీలైతే మమ్మల్ని క్షమించు.
నమ్మాను, ఎంత మోసం చేస్తావా? నేను నీతో తప్పుగా ప్రవర్తించాలనుకున్నాను, ఒప్పుకుంటాను. నా గురించి నీకు అన్ని నిజాలు తెలిసిపోయాను, నాకు అర్థమైంది ప్రియా. నేను ఇదివరకు అలా కాదు, పూర్తిగా మారిపోయాను. నువ్వు నాకు కావాలి ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్లీజ్ ప్రియా, ప్రియా నువ్వు వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉంటాడు ప్రియా. ఏమంటున్నావు? నన్ను కాదని వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉంటాడు ప్రియా. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే వాడిని చంపడానికి మనుషులను ఏర్పాటు చేస్తాను. నేను ఒక ఫోన్ చేస్తే ఆనంద్ని చంపేస్తారు. ఆనంద్ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. మన ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండాలి. ఐ లవ్ యూ ప్రియా. ఈ నిమిషం వరకు నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను నీ మీద పెంచుకున్న లవ్ అలాంటిది. నువ్వే నిర్ణయం తీసుకున్నావు వస్తావని ఆశపడ్డాను. నేనంటే నీకు ఇష్టం లేదు. నీకు నాకు మనసులు కలుస్తాయనుకున్నాను, కానీ కలవు. మొండితనం అందరికీ అవసరమే, కానీ ఇంత మొండితనం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అది నువ్వు వదిలేస్తావని ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాను, కానీ ఇక మీద పేస్ట్ అనిపిస్తుంది. ఒక్కటి తెలుసుకో, నేను నీ మీద పెంచుకున్నది నిజమైన ప్రేమ. నేను ఇక ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. నేను చేసిన తప్పు అనుకోనిది. దానికి క్షమాపణే లేదని నువ్వు అనుకున్నావు. దానికి శిక్షగా నన్ను మర్చిపోవాలనుకున్నావు. నేను మర్చిపోలేను ప్రియా. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. చాలా సంతోషంగా ఈ ఊరికి వచ్చాను. లవ్తో తిరిగి వెళ్తాను, కానీ మనసుకు బాధగా ఉంది. ఒక స్నేహితుడిగా నీ నుంచి విడిపోవడం నా వల్ల కాదు. లవర్గా విడిపోతాను. గుడ్ బై. అది ఇక్కడ చెప్పను. మన ఇద్దరం మాట్లాడుకున్న చోటికి వెళ్ళి నిన్ను మర్చిపోయానని అరిచి చెప్తాను. ప్రియా, ఆనందే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నాతోటే ఉండు ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్. ప్రియా Please follow that car. It's very urgent. అయిపోయావరా, మనం ఈవేళ ఇండియాకి వెళ్ళినట్టే. ఆ రిషి మనకు లండన్ మొత్తం తిప్పి చూపించగా మిగిలింది జైలు మాత్రమే. అది కూడా చూపిస్తాడు. సూపర్, మనం అంతా ఫారెన్ జైల్లో ఉండబోతున్నా. ఏంట్రా దీనికి ఎంత సంతోషపడుతున్నావా? బుద్ధిగా తెల్లబడేదా? హలో రిషి, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. తొందరపడి కోపంలో ఏ నిర్ణయం తీసుకోకు. నో, నాకు ప్రియా కావాలి. దయచేసి నేను చెప్పేది విను. నో. హలో రిషి, ప్లీజ్. హలో రిషి, మేమంతా ఇండియాకి సంతోషంగా వెళ్ళాలి, ఏ ఆటంకాలు లేకుండా. దయచేసి వాళ్ళిద్దరిని ఏం చేయకు ప్లీజ్. రిషి, ఈ పాటికి ఆనందం రిషిలు ఫైట్ మొదలై ఉంటుంది. రిషి ఆనంద్ని షూట్ చేసుంటాడు. లండన్ పోలీసులు వచ్చి మనందరిని తీసుకెళ్లి మక్కిలు ఎరగదీస్తారు. ఇప్పుడు సంతోషపడరా? ఎంతుందా? నగలలా? ఇంకే కదా, ఇంకా ఉంది. లండన్ అనగానే ఎగేసుకుంటూ వచ్చాం కదా, మనకి ఈ శాస్త్రి జరగాల్సిందే. మంగమ్మ, ఏంటి ఇంకెక్కడికి వెళ్ళలేం. మనందరికీ జైల్లో చెప్పకూడే. పండగలకి పబ్బాలకి జైల్లో మనిషికో లడ్డు ఇస్తారు. గుట్టుక్కుని మింగేసి చెవులో దూత్ తీసి ముక్కులో పెట్టుకుంటే హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. వీరబ్రహ్మం గారు లెవెల్లో చెప్తున్నావు.
లండన్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నడి రోడ్లో నిలబెట్టి భోజనం పెట్టావు. అప్పుడే సగం జైల్లో ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు ఏకంగానే జైలుకి పంపేస్తున్నావు. ఇంకా ఇన్ని రోజులు బయట ఉంటాము. ఇప్పుడే వెళ్ళిపోవాలనుందా? ఇప్పుడే రెచ్చగొట్టద్దు, సరే పగిలిపోద్దు. నీదేదీ నేను దోచుకోలేదు. నాకు సొంతమైన దాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. ఏంటి బామ్మ? ఆనందేడు బిడ్డ. వాడు ముందెళ్తున్నాడు. మరి ప్రియా? ఆనంద్ వెనకాల వెళ్తోంది బామ్మ. నువ్వు? నేను ప్రియా వెనకాల వెళ్తున్నాను. నీ వెనకెవరు వస్తుండ్రు? నువ్వు మంచి పోరడం అయితే నువ్వు ప్రేమించిన పోరే నీ వెనక పడాలి కదా. అదొదిలేసి పాగంగాళ్ళకి దాని వెనక పడతావేందిరా? నిన్నెవరైతే ప్రేమిస్తారో కాకపోతే ప్రేమించాలి.